హలో గైస్, ఈ వీడియోలో మనం బాటమౌట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఏవైతే 50 వీక్ లోకి దగ్గరగా దొరుకుతున్న ఒక 5 ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇవి చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతాయి అనమాట. స్మాల్ క్వాంటిటీస్ ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఈ పర్టికులర్ స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేసిన స్టాక్స్ కూడా అనమాట. వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసిన ముందు మీరు కనుక ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ వారి డీమ్యాట్ అకౌంట్ ఉంది ఫ్రెండ్స్. అది ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఉంటుంది. ఆల్రెడీ ఒకవేళ మీ దగ్గర ఏంజల్ అకౌంట్ ఉంటే కనుక జీరోదా కానీ అప్ స్టాక్స్ కానీ ఎలిజిబుల్ కానీ లేదా పేటిఎం కానీ ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనకి వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఏదైతే 50 వీక్ లోకి దగ్గర దొరుకుతుంది. అంతేకాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏషియన్ పెయింట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఏషియన్ పెయింట్స్ ఆల్మోస్ట్ 50 వీక్ లోకి నియర్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 3600 లెవెల్స్కి అప్రాక్స్గా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిపోయింది ఫ్రెండ్స్. 50 వీక్ లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2600 అరౌండ్గా మనకి 50 వీక్ లో ఉందన్నమాట. నియర్ టు 50 వీక్ లో ఈ పర్టికులర్ స్టాక్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. 2600 నుంచి 2700 లేదా 750 లెవెల్స్ మధ్యలో ఈ పర్టికులర్ స్టాక్ని మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, పేయింగ్ సెక్టర్లోనే మార్కెట్ లీడర్. మీరు కనుక ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండకపోయినా సరే మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు లాంగ్ టర్మ్ వ్యూలో ఈ పర్టికులర్ స్టాక్ని యాడ్ చేసుకుందాం అన్నా సరే ఏషియన్ పెయింట్స్ని చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. అంతేకాకుండా లాస్ట్ 2 days బట్టి కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ 2800 పైన సస్టైన్ అయినా సరే మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్కి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. నియర్ టు 50 వీక్ లోకి దగ్గరగా దొరుకుతున్న స్టాక్ అనమాట. సో ఇది ఫస్ట్ స్టాక్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్ ఫ్రెండ్స్. సో జూబ్లెంట్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ 50 వీక్ లోకి నియర్గా దొరుకుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 900+ ట్రేడ్ అయ్యే స్టాక్ కంటిన్యూస్గా పడిపోయి ప్రస్తుతానికి 435 అరౌండ్గా 400 రీజన్ దగ్గర దొరుకుతుంది అనమాట. ఇది 50 వీక్ లోగే కాదు, లాస్ట్ 2-3 years లో ప్రైస్ దగ్గర దొరుకుతుంది. చాలా మంచి లెవెల్స్ దగ్గర కూడా ఈ పర్టికులర్ స్టాక్ అనేది దొరుకుతుందన్నమాట. స్లోగా కనుక ఈ పర్టికులర్ స్టాక్లో అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ ప్రస్తుతం 435 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. వెయిట్ చేయండి, 450 పైన సస్టైన్ అయితే కనుక మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 or 2 daysలో ఒకవేళ 450 బ్రేక్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి ఇది చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన సెకండ్ స్టాక్, నియర్ 50 వీక్ లోకి దగ్గరగా దొరుకుతున్న స్టాక్ అనమాట. సో జూబ్లెంట్ ఫుడ్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇన్ఫోసిస్ ఏదైతే ఏడిఆర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 9% పడిపోయిందనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఇంకా పడే ఛాన్స్ ఉంది. మంచి లెవెల్స్ దగ్గర ఇన్ఫోసిస్ ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ రన్లో. ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1650+ ట్రేడ్ అయ్యే స్టాక్. ఆల్మోస్ట్ 1650-1700 రీజన్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ఆల్మోస్ట్ మనకి 1400 బిలో దొరుకుతుంది అనమాట. సో అంతేకాకుండా ఇది నియర్ టు 50 వీక్ లో దగ్గరికి కూడా వచ్చింది. సో ఇక్కడ ఏమన్నా కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1350 ఆ రేంజ్ మనకి ఏదైతే ఈ పర్టికులర్ స్టాక్ 50 వీక్ లో లెవెల్ అనమాట. ఒకవేళ 1300 నుంచి 1350 లెవెల్స్ మధ్యలో ఎక్కడైనా రివర్సల్ వస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇన్ఫోసిస్లో. సో ఇది మన థర్డ్ స్టాక్, మంచి లెవెల్స్ దగ్గర ఉంది. కొంత క్వాంటిటీ ఖచ్చితంగా ఇన్ఫోసిస్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో చాలామంది బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. వెరీ గుడ్ ఫండమెంటల్స్ చెప్పలేం కానీ బట్ డీసెంట్ బ్యాంక్, లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 400+ ట్రేడ్ అయ్యే స్టాక్ కంటిన్యూస్గా పడిపోయి 200 దగ్గర అంటే 50% లోలో దొరుకుతుంది అనమాట. రీసెంట్గా బాగా పడింది, మళ్ళీ రేజ్ అయింది, మళ్ళీ కూడా పడుతుంది అనమాట. ఒకవేళ 200 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక బంధన్ బ్యాంక్ని కూడా మనం లాంగ్ టర్మ్కి యాడ్ అనేది చేసుకోవచ్చు. వెరీ గుడ్ రిటర్న్స్, మల్టీ బ్యాగర్ అని చెప్పలేం కానీ బట్ డీసెంట్ రిటర్న్స్ అయితే బంధన్ బ్యాంక్ ఖచ్చితంగా ఇస్తుంది ఫ్రెండ్స్. మంచి లెవెల్స్ దగ్గర కూడా ఉంది. 180 లెవెల్ చాలా స్ట్రాంగ్ లెవెల్ ఈ పర్టికులర్ బ్యాంక్కి. సో 180 నుంచి 200 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట బంధన్ బ్యాంక్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్. దీపక్ నైట్రేట్ కూడా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ 50 వీక్ లో దగ్గర దొరుకుతుంది అనమాట. అబ్జర్వ్ చేస్తే కనుక 2021 నుంచి ఇప్పుడు దాకా కూడా 750 లెవెల్ అనేది దీనికి చాలా స్ట్రాంగ్ లెవెల్ ఫ్రెండ్స్. సో ఆ 750కి అరౌండ్గానే దొరుకుతుంది మనకి. మంచి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కొంత రివర్సల్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా పడుతుంటే కనుక 750 నుంచి 1800 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట దీపక్
నైట్రైట్ ఇది కూడా 50 వీక్ లోకి దొరుకుతుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీస్. బంధన్ బ్యాంక్ కొంత ఫండమెంటల్ స్లైట్ వీక్ ఉన్నా బట్ లాంగ్ రన్లో ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్, సెకండ్ వన్ JUBL ఫుడ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ఫోసిస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి దీపక్ నైట్రైట్. సో ఈ స్టాక్స్ మనకి చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగచ్చు. అలాగే సెకండ్ గ్రూప్ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే మార్కెట్ అప్డేట్స్, మార్కెట్ న్యూస్ అవన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేస్తుంటాను అనమాట. ఇప్పుడు దాకా మీరు ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. అలాగే మీరు అకౌంట్ ఓపెన్ చేసి మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఏంజల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో అలాగే ఎలిస్ బ్లూ కానీ పేటిఎం కానీ లేకపోతే జీరోదా కానీ అప్ స్టాక్స్ దేంట్లోనే అకౌంట్ ఓపెన్ చేసి కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.